ఓం నమో వెంకటేశాయ. మిత్రులారా, మిమ్మల్ని అందరినీ నేను ఈరోజు తిరుమల యాత్రకు తీసుకెళ్తాను. వర్చువల్గా రండి. నేను బుక్ చేసుకున్న టికెట్ 3 నెలల క్రితము 300 రూపాయల టికెట్. ఇదిగోండి, ఇక్కడ అలిపిరి దగ్గర బాలాజీ బస్ స్టాండ్ అని ఉంది కదా, అక్కడికి వచ్చి నేను బస్సు ఎక్కినానండి. అక్కడి నుంచి బస్సు ఉదయం 8:15కు అట్లా బయలుదేరింది. ఇదిగోండి, ఈ అంటే వచ్చి కిటీ దగ్గర ఉన్నారు. నేను అడిగినాను, రిక్వెస్ట్ చేసుకున్నాను ఇటువైపు రమ్మని, నేను వీడియో తీసుకోవాలని. కానీ పాప మా అమ్మకేమో మనసు అంగీకరించలేదు. సరే వదిలేస్తున్నాను. నా పాటికి నాకు తోచినట్లు నేను తీసుకున్నాను. కొంతసేపు వాళ్ళ హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు, ఆయన కొంత తీసిచ్చినారు అనమాట. ఇదిగోండి, ఇది వచ్చి అలిపిరి ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి మనకు గాలిగోపురము, కొండ, స్వామివారి నామాలు అన్నీ కనబడతాయి కదండి. సో దిస్ ఈజ్ వ్యూ ఫ్రమ్ అలిపిరి అనమాట. సో ఇక్కడంతా కూడా తీసుకున్నాను. తర్వాత ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకు అక్కడ చెకింగ్ పాయింట్ ఉంటుంది కదండి, అంతవరకు కూడా తీసుకున్నాను. ఆ చెకింగ్ పాయింట్ దాకా కొంచెం ముందుకు వెళ్దాం ఉండండి. ఇదిగోండి, ఇక్కడ చెకింగ్ పాయింట్ అనమాట. అక్కడ దిగి బ్యాగ్స్ అవి చెకింగ్ చేసుకునేసి మళ్ళీ అక్కడి నుంచి మన బస్సు వచ్చేదాకా వెయిట్ చేయాలి కదా. వచ్చి మళ్ళీ ఇంకా అక్కడి నుంచి ఎక్కి మళ్ళీ ప్రయాణం మొదలైందండి. ఇదంతా కూడా దారిలో కొంచెం వేసవి కాబట్టి కొద్దిగా చెట్లు కొంచెం పాపం వాడిపోయినాయి, కొన్ని ఏమో బాగా చిగుర్చున్నాయి, పచ్చగా కనిపిస్తున్నాయి. అయినా వసంత ఋతువు కదండి, కొన్ని పూలు అవి కూడా కనబడినాయి అన్నమాట. నేనేం చేస్తున్నానంటే ఇటువైపు ఎడమ చేతి వైపు నాకు కిటికీలో నుంచి అందినంత మేర నేను వీడియో తీయగలిగినాను. ఎందుకంటే ఎడమ చేతి పక్క లోయలు, వ్యాలీస్ చాలా బాగున్నాయి అన్నమాట. కాకపోతే నాకు విండో సీట్ దొరకలేదు కాబట్టి నేను మధ్యలో కూర్చున్నాను. ఇదిగోండి, ఈ ఆంటీ కాసేపు పైకి నిద్రపోయినారు. సరే ఇంకా నేను మళ్ళీ ఆవిడని అడగలేదు. తర్వాత బస్సులో కూర్చొని నేనే చూసుకున్నాను. మళ్ళీ దిగిన తర్వాత ఇక్కడ ఫ్రీ బస్సులో క్యూ కాంప్లెక్స్ 2 దగ్గరికి, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 దగ్గరికి వెళ్ళమన్నారు. అక్కడికి వెళ్ళేసరికి 9:15 అట్లా అయింది. కానీ అక్కడ ఏం బోర్డు ఉందంటే, మీకు అలాట్ చేసిన టైంకి గంట ముందు మాత్రమే మీరు క్యూలోకి రావలేను అని బోర్డు ఉందండి. ఇదిగోండి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ బోర్డు. సరే నేనేమో 9:15 కంతా వెళ్ళిపోయినా, నా దర్శనం ఏమో 2 o'clock అనమాట. అయినా కూడా 11 కంతా అలో చేస్తున్నారు. బయట వచ్చేసరికి 1:30 అయింది. ఇంకా లడ్డు తీసుకునేసి, మొబైల్ ఫోన్ తీసుకునేసి మళ్ళీ రిటర్న్ ప్రయాణము మొదలైందండి. అక్కడేమైందంటే మొబైల్ అనేది క్యూ కాంప్లెక్స్ లోపల ఇచ్చేస్తున్నాను అనమాట. ఇచ్చిన తర్వాత దానికి టోకెన్ ఇస్తారు. మళ్ళీ ఆ టోకెన్ తీసుకొచ్చి వేడి ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా, దాని వెనకాల కొత్తగా ఒక కాంప్లెక్స్ కట్టినారు. అక్కడికి వెళ్తే అక్కడ కౌంటర్ నెంబరు ఈ టోకెన్ పైనే ఉంటుంది. ఆ నెంబర్ ఉన్న కౌంటర్లోకే మనం వెళ్తే వెంటనే ఇచ్చేస్తారంట. అంత ఫ్రీ సర్వీస్ అండి అదంతా కూడా. తర్వాత నేను అంతకుముందు లడ్డు కూడా తీసేసుకున్నాను కాబట్టి ఇంకా ఫోన్ తీసేసుకున్నాను. ఇంకా తిరుగు ప్రయాణానికి బయలుదేరినాను. నేను కరెక్ట్గా బస్సు ఎక్కినాను, అప్పుడే అక్కడ వర్షం మొదలైందండి. సడన్గా వాతావరణం అంతా మారిపోయిందనమాట. భలే ఆహ్లాదకరంగా ఉండింది. మళ్ళీ రిటర్న్ జర్నీలో కూడా కొంత దూరము వర్షం, కొంత దూరము ఎండ. ఇక్కడ చూడండి, ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ చెట్లు ఆరెంజ్ కలర్లో ఉంటాయి చూడండి, ఆ పూలు బాగా కనబడుతున్నాయి. మళ్ళీ ఇంకొక మానకు కూడా ఒక శంకు ఆకారంలో ఆరెంజ్ కలర్ పూలు ఉంటాయి చూడండి, పూల పేరు నాకు తెలియదు, అవి కూడా కనబడినాయండి. మొత్తానికి వసంత ఋతువు కాబట్టి మనకు అక్కడక్కడ పూల మొక్కలు, ఎక్కువ ఆకుల చెట్లు అవే కనబడినాయి. కొంత దూరం అయితే ఎండ ఉందండి బాగా, కొంత దూరం ఏమో ఎండ లేదు, వాన లేదు, ఏమీ లేదు, ఒక రకంగా మోస్తరుగా ఉంది. ఇంకా కొంత దూరం పోయిన తర్వాత మళ్ళీ వర్షం మొదలైంది. కానీ వర్షం పడేసరికి చాలా ఆహ్లాదకరంగా వాతావరణం మారిపోయిందన్నమాట. ఇవన్నీ కూడా నేను చెట్లు, చేమలు, పూలు, పుట్టలు, గుట్టలు, రాళ్ళు అన్నీ కూడా చూసుకుంటూ హాయిగా నేను ఎంజాయ్ చేస్తున్నాలో నేను ప్రయాణం చేస్తున్నానండి. వచ్చేటప్పుడేమో నాకు విండో సీట్ దొరికింది. నా పక్కన ఒక ఆంటీ ఎవరో కూర్చోన్నారు అటువైపు లాస్ట్లో. ఇదిగోండి, ఇక్కడ మళ్ళీ వర్షం మొదలైంది చూస్తున్నారా, భలే ఉండిందండి అసలు. ఆ వర్షంలో వస్తుంటే కొంతమంది స్కూటర్లు అట్లే బాగా తడిసిపోయి అట్లే వస్తున్నారనమాట. స్కూటర్లు, కార్లు, బస్సులు, రకరకాల వాహనాల్లో స్వామివారిని దర్శించుకొని ఇంకా తిరుగు ప్రయాణం వీళ్ళందరూ. ఇది వచ్చి తిరుగు ప్రయాణం వచ్చే రోడ్డు కదా ఇది. అంటే ఇప్పుడు 2 రోడ్లు ఉన్నాయి కదండి. ఒకప్పుడు అంటే ఒకే రోడ్డు ఉండింది నేను చిన్నప్పుడు స్కూల్ డేస్లో. తర్వాత 2 రోడ్లు వేస్తున్నారు. అంటే ఎక్కే రోడ్డు ఒకటి, దిగే రోడ్డు ఒకటి అనమాట. ఇదిగోండి, ఇవన్నీ కూడా ఈ బండలు దగ్గర నుంచి చూస్తే నిజంగా ఎంత సంతోషం అవుతుందంటే, వేదములే శిలలై వెలసినది కొండ అన్నాడు కదండి అన్నమాచార్యుల వారు. అవి చూస్తే నిజంగా వేదాలు శిలలుగా
మారినాయి అంటే అదొక అద్భుతమైన కవి యొక్క ఊహ కదండి, ఆలోచన. అసలు ఈ తరువులన్నీ, ఈ చెట్లన్నీ కూడా మునులు ఋషులు అని చెప్పి అన్నమాచార్యుల వారి ఒక కీర్తనలో అంటారు. నిజంగా అసలు కొండ మొత్తం కూడా శాలిగ్రామం అని చెప్పి చెప్తారు కదండి. అందుకనే భగవద్ రామానుజులు కూడా కొండను కాళ్ళతో తాకకూడదు, శాలిగ్రామం కాబట్టి మోకాళ్ళతో ఎక్కాలని చెప్పి మోకాళ్ళతో ఎక్కేవాళ్ళంటండి. అంటే మనకు అంత శక్తి లేదు కాబట్టి కనీసం మనము చెప్పులు వేసుకోకుండా అన్న ఎక్కుదామని చెప్పి నేను చెప్పులు వేసుకోకుండా వెళ్ళినానండి. అయినా కూడా భయపడినాను కొంచెం, ఎండాకాలం కూడా ఎట్లా రబ్బా అని. కానీ వెంకటేశ్వర స్వామి కృప వలన వాతావరణం అంత వేడిగా లేదు, అంత ఇదిగా లేదు. మళ్ళీ టీటీడీ వాళ్ళు కూడా అక్కడక్కడ కార్పెట్స్ వేసి దాన్ని అంతా నీళ్ళతో తడిపి మళ్ళీ కూల్ పెయింట్, వైట్ పెయింట్ ఉంటుంది అది వేసి అంతా కూడా అన్ని సౌకర్యాలు కూడా భక్తులకు చేసినారండి. అసలు వెళ్ళగానే క్యూలోకి మనకు కాంప్లెక్స్లో కూర్చోబెట్టినారు ఒక షెడ్లో. అక్కడ వెళ్తూనే వేడి వేడి పులుసన్నం ఇచ్చినారండి. నేను ఏకాదశి ఏం తినకూడదు అనుకున్నాను, కానీ అప్పటికే నాకు చాలా అలసిపోయినాను అనమాట. ఇంక అందువల్ల స్వామివారి అన్నప్రసాదంకి ఎట్లా మనం తరిగొండ వెంగమాంబ ప్రసాదానికి వెళ్ళలేమని చెప్పి ఇంకా అక్కడ ఆ ప్రసాదం తీసుకుని నేను స్వామికి సమర్పణ చెప్పుకొని తిన్నాను కాబట్టి ఇంకా ఆ తర్వాత 1:30కు బయటకు వచ్చినామండి. అంతవరకు నేను నడవాలి కదా క్యూలో, శక్తి కావాలి కానీ. ఇదిగోండి అలిపిరికి వచ్చేస్తున్నామండి, మాటల్లోనే మనకు అలిపిరి వచ్చేసింది. ఇది చూస్తున్నారు కదండి, ఎంట్రన్స్ ఆఫ్ ద ఫుట్ ఆఫ్ ద హిల్స్ అనమాట. ఇది ఎంట్రన్స్ ఆఫ్ ద హిల్స్. ఇక్కడ నుంచి చూస్తే మనకు గరుత్మంతుడి విగ్రహం చాలా బాగా కనబడుతుంది. నమస్కారం పెడుతూ గరుత్మంతుడు స్వామివారి వాహనం, ప్రత్యేక వాహనం, స్వామివారికి ఇష్టమైన వాహనం. ఇదిగోండి గరుత్మంతుడు నమస్కారం పెడుతూ కనబడినాను కదండి. అదండి ఈ రకంగా నేను తిరుమలకు 3 నెలల క్రితం బుక్ చేసుకున్న టికెట్ అండి, 300 రూపాయల టికెట్. ఆ తర్వాత స్వామివారి లడ్డు అండి, స్వామివారి పక్కన. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక సీనియర్ సిటిజన్ను ప్రోత్సహించిన పుణ్యం మీ ఖాతాలో వేసుకోండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి స్వామివారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.